ప్రతిపక్ష పార్టీ అనేది ఉండేటే రెండు పక్షాలు, ఒకటి అధికార పక్షం, ఒకటి ప్రతిపక్షం. అవునరా, అయితే ఇప్పుడు ఏంటి? అయినా కానీ ప్రతిపక్ష పార్టీ కింద ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గుర్తించారట. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. చాలా ఏదో ఎమోషనల్ లో బర్స్ట్ అయిపోయింది సార్. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉంది అని కూడా వాళ్ళు గుర్తించారట. ఈ సొసైటీ గుర్తించదు రాజా. మూసుకొని సంతకం పెట్టు. ప్రపోజల్ పెడతాడే ఒక 3 ఏళ్ల తర్వాత నాకు 40% ఓట్లు వచ్చినవి, మిగతా వాళ్ళకి 60% ఓట్లు వచ్చినాయి కాబట్టి 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. చిన్న ఈడింకా సుధరాయించలే, 4 తగిలించి పంపించు. వాళ్ళు 3 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న 60% ఓట్లకి 40% ఓట్లకి నాకు 2 ఏళ్ళు ముఖ్యమంత్రి ఇమ్మని పోయే కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టు నేత ఉమేష్ గారు ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా నువ్వేం చెయ్యాలనుకున్నావో చేసేయి, నేను సీఎం అవ్వాలి. ప్రతిపక్ష నేత హోదా కావాలని ఇప్పుడు అడిగాడు ఉమేష్ గారు. నెంబర్ లేకపోయినా కూడా రేపు నెంబర్ ఆఫ్ ఓట్స్ చూపించి ముఖ్యమంత్రి పదవి కావాలంటాడేమో. మరి ఓటింగ్ మరి ఏంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు అడిగింది ఏంటి మరి? అలాంటిదే కదా. అంటారా? కమిషన్ తో మూసిపోయిన నా కళ్ళు నీ తెలివితో తెరిపించావు. దామును పార్ట్నర్షిప్ అడగాలని ఫిక్స్ అయ్యా. లేట్ ఎందుకు ఫోన్ చేయండి. అసెంబ్లీకి వెళ్లని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతారడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని సోషల్ మీడియా ఎక్స్ లో ధ్వజమెత్తారు. నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? ఇంతకు మించిన పిరికితనం, చేతగానితనం, అహంకారం ఎక్కడా కనపడవు, వినపడవు అని విమర్శించారు. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? చత్తనా కొడకల్లా. మోసం చేయడం జగన్ కు కొత్తేమీ కాదని, ఇది నాకు చాలా మామూలు విషయం అండి. కానీ ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఎంత దారుణంగా మోసం చేయడం, అవమానించడం ఆయనకే చెల్లిందని మండిపడ్డారు. అవునా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిది? నిన్న? అవును సార్. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనంగా అభివర్ణించారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభలో ప్రజల గొంతుక కావడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అని ప్రశ్నించారు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్టబావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే తాపీగా ప్యాలెస్ లో కూర్చుని మీడియా మీట్లు పెట్టడానికి ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకోలేదని ట్వీట్ చేశారు. దాన్ని తెలుగులో జవాబుదారీతనం అంటారంట. కొద్ది రోజుల్లో ఏ విషయంలోనూ నాకు అది కనిపించలేదు. 5 ఏళ్ల అవినీతి, దోపిడీ పాలనతో రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అప్పుల కుప్పగా మార్చేశారని. అసలు ఎవట్రా నువ్వు? ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేను. ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత లేదా అని షర్మిల ప్రశ్నలు సంధించారు. ఎంత బాగుందో! అయ్యో అయ్యో అయ్యో! అసెంబ్లీకి వెళ్లనని చెప్పే నాయకుడు ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కాదన్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని ఫేవర్ గారు చెప్పారు. ఆయన ఏం చేసేవాడు? ఆయన పని ఆయన చేసేవాడు, నా పని నేను చేసుకుంటా. అది నీ లెవెల్. అది చెప్పినట్టు బడికి వెళ్లని పిల్లవాడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారని. ఎందుకెళ్ళవరా? ఏం మాయరాబ నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. పదరా పదా. ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోనంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.